ఇది కొంచెం నవ్వటానికి కామెడీగానే ఉన్నా కానీ నిజం. దసరాకి ఈసారి సుక్క ముక్క లేనట్టే. ఎందుకంటే దసరా ఈసారి గాంధీ జయంతి రోజు వచ్చిందండి. అక్టోబర్ 2న మనం దేశం మొత్తం ఈ మద్యం మాంసం అమ్మరు, కొనరు, తాగరు కదా. కానీ తెలంగాణ వాళ్ళకేమో ఇది అత్యంత ఇంపార్టెంట్ పండుగ. దసరా రోజు సుక్క ముక్క లేకపోతే చచ్చిపోతారు, చంపుకుంటారు అవసరం అయితే. అంటే అది ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆనవాయితీ, అది తప్పదు. అది దసరా రోజు తెగాల్సిందే, మేక తెగాల్సిందే, ముక్క దాన్ని ఏమంటారు మందు పడాల్సిందే. మరి ఈసారి ఎలా జరుగుద్దో మరి ఏం చేస్తారో. వైన్ షాపుల మూసివేతపై ఎక్సైజ్ శాఖ క్లారిటీ, నాన్ వెజ్పై మాత్రం ఇంకా రాని క్లారిటీ. అంటే ఏమి లేదండి, నిజంగా మనలో ఇప్పుడు ఎంతమందికి గాంధీ అంటే భక్తి ఉంది చెప్పండి? ఎంతమందికి భక్తి ఉంది గాంధీ అంటే? అదే గాంధీ జయంతి రవై మనం ఈరోజు మందాగద్దు, నాన్ వెజ్ తినద్దని ఎంతమంది అనుకుంటారు? మన వాళ్ళు తెలివితేటలు ఎలా ఉంటాయి? ముందు రోజు తెచ్చుకుంటారు, పోయి తెచ్చుకోరా? ముందు రోజు పోయి కాటన్లు కొనుక్కొచ్చుకుంటారు. ఆ మేకలు కోళ్ళు ఏముంటాయి అవి కూడా ముందు రోజు పోయి కొనుక్కొచ్చుకుంటారు. పోలీసులు ఇళ్ళకెళ్ళి దాడులు చేయలేరు కదా, కాబట్టి అదే చేస్తారు జనం అంతా. అంతకుమించి ఏముంది, ముందు రోజే పోయి కొనుక్కొచ్చుకుంటారు వీళ్ళు. ఈసారి దసరా గాంధీ జయంతి నాడు వస్తుంది. ప్రతి ఏటా అక్టోబర్ 2న మద్యం మాంసం దుకాణాలు బంద్ ఉంటాయి. అయితే గాంధీ జయంతిలో దసరా వస్తున్నందున సుక్క ముక్క దొరుకుతుందా లేదా అనే దానిపై చర్చ నడుస్తుంది. షాపులు తెరవాల వద్ద అనే దానిపై అధికారులు మల్లగులాలు పడుతున్నారు. వైన్ షాపులను గాంధీ జయంతి రోజున మూసేస్తామని ఎక్సైజ్ శాఖ ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా మాంస అమ్మకాలపై క్లారిటీ మాత్రం రాలేదు. ఇక్కడ కూడా మీకు విషయం తెలుసా, మూసేస్తారని చెప్తారు కానీ దొరుకుద్దండి, 100% దొరికిద్ది. దొరకదా? మీరు చెప్పండి. వైన్ షాపులు మూస్తారు కానీ ఈ బెల్ట్ షాపులు గట్రా తెరిసే ఉంటాయి కదా, చిన్న చిన్న బెల్ట్ షాపులు తెరిసే ఉంటాయి. వైన్ షాపుల్లో కూడా వెనకాల నుంచి ఒక దారి ఉంటుంది, తలుపులు కొట్టేవి, షట్టర్లు కొట్టేవి, కింద చేతులు పెట్టే నడుస్తూనే ఉంటాయి. ఇంకా డబల్ రేట్ నడుస్తాయి, మామూలు రేటు కన్నా డబల్ రేట్ నడుస్తాయి. జరగకుండా అయితే ఉండదు నా అంచనా ప్రకారం. ఉంటుందా ఏడన్నా? తెలంగాణలో పండుగ, ఫంక్షన్, బంతి ఏదైనా మాంసం మద్యం అనేది కిక్కు రాదు.